ఒక ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉండడం, కీర్తి ప్రతిష్టలు దెబ్బతినడం, భౌతిక సుఖాలకు దూరంగా ఉండడం, ఇంటి యజమాని సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఇంటి గృహిణి యొక్క ఆరోగ్య పరిస్థితి, మానసిక పరిస్థితి స్థిమితంగా ఉండకపోవడం, ఏ పని చేసినా లాభం రాకపోవడం, యజమానికి ఇల్లు వదిలిపెట్టి పారిపోవాలనిపించడం, వ్యసనాల బారిన పడటం, మానసిక స్థితి ప్రశాంతంగా లేకపోవడం, ఇలాంటివన్నీ కారణాలు కనిపిస్తున్నప్పుడు ఆ ఇంట్లో వాస్తులోపం ఉందని గ్రహించాలి అని చెప్పి వాస్తుశాస్త్రం చెబుతోంది. వాస్తుశాస్త్ర నియమానుసారంగా నిర్మించిన ఒక ఇంట్లో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు పరిశీలించాల్సిన విధానం ఏంటి, ఏ ఏ అంశాలని మనసులో ఉంచుకొని వాస్తు పరిశీలన జరగాలి అనే అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తు నియమానుసారంగా అంటే సమరాంగన్ సూత్రధార్, విశ్వకర్మ ప్రకాష్, మనుష్యాలయ చంద్రిక లాంటి ప్రామాణిక గ్రంథాల్లో చెప్పిన విధంగా ఒక నిపుణుడైనటువంటి ఎక్స్పర్ట్ ఒక ఇంటిని వాస్తు పరిశీలన చేయాలంటే ఏ ఏ అంశాలను గమనించాలి అనే విషయాన్ని చూసినప్పుడు మొట్టమొదటగా పరిశీలించాల్సిన అంశం ఆ ఇంటి యొక్క ప్లాన్ని మొత్తాన్ని గ్రిడ్డింగ్ చేయాలి. పొడవు, వెడల్పులు, దిక్కులు, తిరిగి ఉన్న ఓరియంటేషన్, ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆ మొత్తం భవనాన్ని 81 దేవతలుగా, ఆ తర్వాత 45 దేవతలుగా విభజించి దాని యొక్క ఖండ నిర్ణయంలో పద విన్యాసం చూసినప్పుడు ఏ ఏ పదాల్లో ఏమి ఇచ్చారు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 0 డిగ్రీ నార్త్ ఉన్నటువంటి ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనుకుందాం. ఈస్ట్ 90 డిగ్రీల వద్ద ఉండాలి. ఈ ప్లాట్ లో ఏ ఏ అమరికలు ఎక్కడ ఉన్నాయి అనేది మొదట చూడాలి. ఆ తర్వాత ఈ నిర్మించినటువంటి భవనంలో, ఈ తూర్పు ఫేసింగ్ ఉన్నటువంటి భవనంలో మర్మస్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ మర్మస్థానాల పైన ఏమైనా పిల్లర్లు కానీ, బీమ్స్ కానీ, కాలమ్స్ కానీ, టాయిలెట్స్ కానీ, సెప్టిక్ ట్యాంక్స్ కానీ ఏమైనా వచ్చాయా, ఈ విషయాన్ని మొట్టమొదటగా గమనించాలి. ఆ తర్వాత చూడాల్సిన విషయం మెయిన్ డోర్ ఎక్కడుంది, ఆ ఇంట్లో మెయిన్ డోర్ ని ఏ పదంలో ఏర్పాటు చేశారు, ఆ తిరిగి ఉన్నటువంటి ఓరియంటేషన్, ఉన్నటువంటి పొడవు వెడల్పుల నిష్పత్తికి మెయిన్ డోర్ ని సరైన స్థానంలోనే లొకేట్ చేశారా. ఇప్పుడు సపోజ్ 40/60 ఈస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి ఒక ప్లాట్ లో 32/45 బిల్డింగ్ కట్టామనుకోండి, అప్పుడు భవనానికి వేరే డోర్ ఎంట్రన్స్ చూడాలి. అదే విధంగా మొత్తం ప్లాట్ యొక్క గేట్ కూడా సరైన స్థానంలో ఉందా లేదా అనే విషయాన్ని పరామర్శ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ కూర్చునే దిశ, ఇంటి యజమాని ఎక్కడ కూర్చుంటున్నారు, ఒక ఆఫీస్ కావచ్చు లేదా హాల్లో కావచ్చు, ఎక్కడైనా కూడా ఇంటి యజమాని కూర్చునేటువంటి స్థానం ఎక్కడుంది, ఏ దిశలో తిరిగి కూర్చున్నాడు అనే విషయాన్ని చూడాలి. నెక్స్ట్ ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులతో ఉన్నట్లయితే ఆ ఇంట్లో ప్రత్యేకించి తూర్పును గమనించాలి. తూర్పులో ఎక్కడైనా పొరపాటు ఉందా, తూర్పులో పొరపాటు అంటే ఏముండొచ్చు, తూర్పులో ఒక సెప్టిక్ ట్యాంకు, ఒక టాయిలెట్ లేదా గోడలు పగిలిపోయి ఉండడం, దర్వాజాలు కిటికీలు పగిలిపోయి ఉండడం, పెచ్చులూడి ఉండడం, ఫ్లోర్ అనీవెన్ గా ఉండడం, చెత్త ఉండడం, ఇవన్నీ ఏదైనా కావచ్చు. తూర్పులో ఇబ్బంది ఉన్నట్టయితే ఖచ్చితంగా అనారోగ్య సమస్యల బారిన పడతారు. కాబట్టి తూర్పు పైన ప్రత్యేక దృష్టిని ఉంచాలి. అదేవిధంగా టాయిలెట్ యొక్క స్థానం ఎక్కడిచ్చారు, టాయిలెట్లు ఖచ్చితంగా తూర్పు, ఆగ్నేయం, దక్షిణ నైరుతి, పశ్చిమ వాయువ్యంలోనే ఉండాలి. లేదా ఎక్కడ ఉండకూడదు అంటే ఈశాన్యంలో ఉండకూడదు, ఆగ్నేయంలో ఉండకూడదు, పడమరలో ఉండకూడదు, దక్షిణంలో ఉండకూడదు, తూర్పులో ఉండకూడదు, ఉత్తరంలో ఉండదు. ఇవి ఎగ్జాక్ట్ డైరెక్షన్స్ లో ఉండకూడదు. సూత్రవేద అంటే కర్ణాల మీద, అదేవిధంగా తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణకు ఉన్నటువంటి ఈ లైన్స్ మీద ఎక్కడా కూడా టాయిలెట్ లేకుండా చూసుకోవాలి. ఇవి అత్యంత నెగిటివ్ జనరేటింగ్ ఏజెంట్స్. కాబట్టి వాస్తు పరామర్శ చేసేటప్పుడు టాయిలెట్స్ కి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా ఓపెన్ ప్లేస్ లో ఇందాక మనం అనుకున్నట్టు 40/60 ప్లాట్ లో ఒక 32/45 బిల్డింగ్ కట్టిన తర్వాత బయట సెప్టిక్ ట్యాంక్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మొత్తం ప్లేస్ కు కూడా డైరెక్షన్స్ ని ఫైండ్ అవుట్ చేసి ఎక్కడిస్తున్నాం సెప్టిక్ ట్యాంక్ ని అనే విషయాన్ని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. నెక్స్ట్ రంగుల ప్రభావం. మనం రంగులకు అత్యంత ముఖ్యమైన ప్రభావం ఉంది. పంచభూత తత్వం ఆధారంగా అగ్ని, నేల, నీరు, ఆకాశం, భూమి
ఈ 5 తత్వాల ఆధారంగా రంగులను వాటి యొక్క షేప్స్ ను వాస్తుశాస్త్రం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఉదాహరణకు ఉత్తరానికి నీలి రంగును బ్లూ కలర్ ని చెప్పడం జరిగింది. ఆగ్నేయానికి ఎరుపు రంగుని చెప్పారు. పడమరకు నలుపు రంగుని చెప్పారు. ఈ విధంగా చెప్పినప్పుడు మీరు ఒక బ్లూ కలర్ ని తీసుకుపోయి పడమరలో వేసినా, లేదా కిచెన్ ఎగ్జాక్ట్ ఆగ్నేయంలో ఉన్నప్పుడు ఒక బ్లాక్ మార్బుల్ గ్రనైట్ ని కిచెన్ బల్లాగా భారీ బ్లాక్ సైజ్ లో జెడ్ బ్లాక్ కలర్ ని ఆగ్నేయంలో వాడడం అత్యంత ప్రమాదకరమైనది. నలుపు రంగు రాయి అనేది జలతత్వాన్ని చెప్తుంది. కాబట్టి మీరు ఆగ్నేయంలో జలతత్వాన్ని పెట్టినప్పుడు ఆ ఇంట్లో కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయి, ఆర్థికంగా నష్టపోతారు. కాబట్టి రంగులను ఎంచుకునేప్పుడు అత్యంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. వాస్తుశాస్త్రం చెప్పిన దాని ప్రకారం మోస్ట్ ప్రాబుల్లీ సాఫ్ట్ కలర్స్, హాఫ్ వైట్, క్రీమ్ కలర్, గోల్డెన్ కలర్ లాంటి సాఫ్ట్ కలర్స్ నే వాడుకోవడం ఉత్తమం అని చెప్పింది. కొన్ని సార్లు అగ్రెసివ్ నేచర్ ఎన్హాన్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో మాత్రమే రెడ్ కలర్ ని, పింక్ కలర్ ని, డార్క్ గ్రీన్ ని, ఎల్లో కలర్ ని వాడాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చినట్టయితే నిద్రించే దిశ ఖచ్చితంగా దక్షిణం తలబెట్టి పడుకోవాలి. పిల్లలు, వృద్ధులు అయితే పడమర లేదా తూర్పు తలబెట్టి పడుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరం తలబెట్టి పడుకోకూడదు. కాబట్టి ఒక ఇంటి వాస్తు పరామర్శలో చూడవలసిన ఇంకొక విషయం ఏంటంటే ఆ ఇంటి యజమాని యొక్క పడక స్థితి ఏ విధంగా ఉంది, అదే విధంగా ఆ ఇంట్లో మిగిలిన వాళ్ళు ఏ దిశల్లో తల ఉంచి పడుకుంటున్నారు అనే విషయాన్ని కూడా గమనించాలి. అంతేవిధంగా ఇంటీరియర్ డెకరేషన్, ధనానికి సంబంధించిన అంశాలు, కిచెన్ ప్లాట్ఫామ్ అంటే ఇందాక చెప్పా, ఆగ్నేయంలో వచ్చినప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ ఎగ్జాక్ట్ ఆగ్నేయం డైరెక్షన్ లో వచ్చినప్పుడు నల్ల రంగును వాడటం ప్రమాదకరం. అదే విధంగా యాంటీ కలర్ ని, బ్లూ కలర్ ని, పింక్ కలర్ ని వాడడం ప్రమాదకరం. ఎల్లో కలర్ ని వాడటం ఇంకా మంచిది కాదు. ప్లాట్ఫామ్ ఏ హైట్ లో ఉంది, ఏ వైపు చూసి వంట చేస్తున్నాం, ఇలాంటి విషయాలన్నీ కిచెన్ ని గమనించాలి. నెక్స్ట్ ఒక ఇంట్లో లాకర్ ఎక్కడ ఏర్పాటు చేసాం, ధనాన్ని, దస్త్రాలను, సొమ్మును ఎక్కడ భద్రపరుస్తున్నాం అనే విషయానికి చాలా ప్రాధాన్యత ఉంది. స్పెసిఫిక్ గా డైరెక్షన్ వారీగా చెప్పడం జరిగింది. పదాల వారీగా ఏ పదంలో లాకర్ ఉంచితే ఎంత బాగుంటుంది, ఏ పదంలో లాకర్ ఉంచితే ఏ నష్టం జరుగుతుంది అని చెప్పి వాస్తుశాస్త్రం క్లియర్ గా చెప్పడం జరిగింది. అదే విధంగా శుభాశుభ సంకేతాలు అంటే ఒక ఇంటి పరామర్శ కోసం మనం వెళ్తున్నప్పుడు మనకు ఎదురయ్యేటువంటి సంకేతాలను అర్థం చేసుకోవాల్సిన విషయం గురించిన శకున అవగాహన ఉండాల్సిన ఆవశ్యకతను వాస్తుశాస్త్రం చెబుతుంది. కాబట్టి ఒక ఇంట్లో ఆర్థిక, ఆరోగ్య, మానసిక నష్టాలు జరుగుతున్నట్టయితే ఆ ఇంట్లో వాస్తు దోషం ఉందేమో అని ఫస్ట్ గుర్తించి చాలా జాగ్రత్తగా, మైన్యూట్ గా, డీటెయిల్డ్ గా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మాత్రమే పరిహార మార్గాలను సూచించాలి. జరిగిన పొరపాట్లను సరిచేసి ఆ తర్వాత వాస్తు నియమానుసారంగా ఆయా దిక్కుల యొక్క రత్నాలను లేదా ఆయా దిక్కుల యొక్క గ్రహాలను, ఆయా దిక్కుల యొక్క అధిపతులను శాంతిపరచడం ద్వారా వాస్తు సరి చేసుకోవచ్చని వాస్తుశాస్త్రం చెబుతుంది.